హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటది అనేదైతే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. నా డైలీ వ్లాగ్స్ గానీ, నా లైఫ్ స్టైల్ గానీ మీకు నచ్చినట్లయితే వీడియో ఎండ్ వరకు చూసేసి, వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే ఆ చిన్న లైకే నాకు చాలా మోటివేటింగ్‌గా అయితే అనిపిస్తుంది. ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి హస్బెండ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం ఫ్రీగా నా పనులు నేనైతే చేసుకుంటానండి. ఆల్మోస్ట్ నేను బ్రేక్‌ఫాస్ట్ తినేలోపు అయితే 10:30 అయితే అవుతుందండి. ఎందుకంటే ఇంట్లో పని అన్నీ కొంచెం అట్లా అయిపోయిన తర్వాత పిల్లల హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నిదానంగా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే బ్రష్ అయితే వేసేసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ పిల్లల కోసం అంటే నైట్ దోసకైతే వేశాను కదా! పెసరట్టుకైతే రుబ్బేసి పెట్టేసుకున్నాను. ఇది మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ తీసినటువంటి క్లిప్ అండి. 5:30కి అయితే తీశాను. అంటే ఇంక బ్యాటర్ ఎట్లా మిక్స్ చేసుకుంటాను అనేదాన్ని ఒక క్లిప్ అయితే మార్నింగ్ అయితే తీశాను. మార్నింగ్ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. అది ఇక్కడైతే యాడ్ చేశానండి. ఇదిగోండి పెసరట్టుకైతే ఇక్కడ నేను రుబ్బేసి అయితే పెట్టేసుకున్నాను కదా! అదంతా మంచిగా పులిసిపోయింది. దాన్ని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇంక ఇదైతే దోస వేయడానికి అయితే కలిపేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఇంకా దానికి తగ్గట్లుగా మన పిండి కన్సిస్టెన్సీ దగ్గర వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ పసుపు అనేది ఆప్షనల్ అండి కంప్లీట్‌గా. ఎందుకనంటే పసుపు వేయాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే ఆ వీడియోలో చూడడానికి దోస అనేది కొంచెం లుక్ వైజ్‌గా బావుంటది అని చెప్పేసి మాత్రమే వేస్తాను. దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. కాకపోతే పసుపులో యాంటీబయాటిక్ అయితే ఉంటది అని చెప్పేసి అది అంటారు. యాంటీబయాటిక్ గుణాలని ఎక్కువ ఉంటాయని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు దొరికేటటువంటి ఈ పసుపు ఏమంత అంటే అందులో కరెక్ట్‌గా మనకి కెమికల్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు కదా! నేనైతే లుక్ వైజ్ బావుండడం కోసం కలుపుకుంటూ ఉంటాను. మీరు కావాలంటే ఏసుకోవచ్చు. లేదంటే మీరు స్కిప్ అయితే చేయొచ్చు. ఇది కంపల్సరీ ఏం కాదు. అలా కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ కలిపేసేసుకొని పిండిని అయితే రెడీ చేసేసి పెట్టేసుకున్నానండి మార్నింగే. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు కదా! పిల్లలకి హస్బెండ్‌కి వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంక బ్రష్ అది వేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే నేనైతే వేసుకుంటున్నానండి దోసలు. ఇంకా చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. చట్నీ ఆల్మోస్ట్ ఈ మధ్య ఎక్కువ ప్రిపేర్ చేయట్లేదండి. ఎప్పటికప్పుడు అంటే బిజీ అయిపోతున్నాను. ఎప్పటికప్పుడు టైం అయిపోతుంది. ఎవరు చట్నీ కంపల్సరీ కావాలి అని అడిగే వాళ్ళైతే ఇంట్లో ఎవరు లేరండి. పిల్లలు ఏది పెట్టినా తింటారు. మా హస్బెండ్ కూడా ఏది పెట్టినా తింటారు. అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ ఆల్మోస్ట్ దోసలోకైతే ఏ చట్నీ అయినా మామూలుగా ఊరగాయ పచ్చళ్ళైనా ఏదైనా పచ్చడి ఉన్నా ఏదైనా సరే దోసలోకి సరిపోతుంది. మనకి ఇడ్లీ అంటే కంపల్సరీ చట్నీనే చేయాలి. దోసలోకి ఏదన్నా సరిపోతుంది కదా అని చెప్పేసి చట్నీ అయితే ఏం చేయలేదు. ఈరోజు కూడా టమోటా పికిల్ అయితే ఉంది. అదైతే వేసుకొని తిందామని చెప్పేసి నేను ఇక్కడ దోసలు అయితే వేసుకుంటున్నానండి. నార్మల్‌గా నేను బాగా ఎక్కువ ఆకలి ఉన్నప్పుడైతే ఒక 3 దోసలైతే తింటానండి. ఇంకా నార్మల్‌గా 2 తింటే సరిపోతుంది. ఆల్మోస్ట్ 90% అయితే ఎక్కువ 2నే తింటాను. మరి 3 తింటే మరి హెవీ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం ఒక రకంగా ఉండాలి. కరెక్ట్‌గా సరిపోతుంది అంటే ఆల్మోస్ట్ నాకు 2 దోసలైతే సరిపోతాయండి. అందుకని చెప్పేసి నా కోసమైతే ఇక్కడ దోసలైతే వేసుకుంటూ ఉన్నాను. ఇంక నేను కూడా దోసలు వేసేసుకున్న తర్వాత పిండైతే ఇంకొంచెం అయితే ఉండిపోయిందండి. అంటే నిన్న వేసే 1 డేకే ఏసాను. మరి ఎక్కువ 2 డేస్, 3 డేస్ అట్లా ఉంటే కొంచెం పులిసిపోయినట్టుగా అట్లా ఉంటుంది. చాలామంది అయితే 1 వీక్‌కోసారి అలా రెడీ చేసి అయితే పెట్టేసుకుంటారు కదా! నేను ఏదైనా సరే ఆల్మోస్ట్ 1 డేస్, 2 డేస్ ఉండేటట్టే చూసుకుంటాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఆ రోజుకి ఆ రోజు కొంచెం వేసేసుకొని మళ్ళీ రుబ్బేసుకొని పెట్టేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నాకు 2, 3 డేస్ ఉంటే పిండి ఎందుకో పులిసిపోయినట్లుగా అట్లా అయితే అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ పిండి నేను 2 దోసలు వేసుకున్న తర్వాత ఇంక పిండి అయితే కొంచెం అయితే ఉండిపోయింది. అది సెపరేట్‌గా ఇంకో చిన్న బౌల్‌లో తీసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తే ఇంక రేపు మార్నింగ్ ఓన్లీ పిల్లల వరకైతే సరిపోతుందండి. పిల్లలు ఎర్లీ మార్నింగ్ 6:00 పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలి కదా! వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ నేను ఇంకోటి ఏమైనా సరే ఉప్మా గానీ, ఇంకేదన్నా ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అదైతే చేసుకొని అయితే తినేస్తాము. ఇంక నేనైతే వేసేసుకుంటున్నాను కదా! రిమైనింగ్ ఇంగ గిన్నెలో ఉన్న పిండి అయితే తీసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. ఇదిగోండి ఇంక దోసలైతే 2 అయితే వేసుకున్నాను. ఇంక పచ్చళ్ళు కూడా అయితే ఇది మొన్నైతే చేశాను కదా! మొత్తం ఎక్కడెక్కడ బౌల్‌లో అయితే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. అంటే కింద టైల్స్ అనేది వైట్‌గా ఉన్నాయి కదా! అందుకని చెప్పేసి ఎంత జాగ్రత్తగా యూజ్ చేసినా సరే అది కొంచెం అలా అయితే పడిపోతూ ఉంది. మొత్తం మొన్నొచ్చేసి పచ్చడి పెట్టినప్పుడు 3 కంటైనర్‌లో పెట్టాను. ఒక కంటైనర్ అయితే ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందండి. ఇంక ఇది ఇంకోటైతే ఇప్పుడు స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి టమాటా పచ్చడి. ఈ దోసలోకైనా ఏ దోసలోకైనా సరే మనకు చాలా బావుంటుంది. ఇంక నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత మనం రెగ్యులర్‌గా చేసుకునేటటువంటి పనులైతే కొన్నైతే ఉన్నాయండి. ఈ పనులైతే అస్సలు తప్పించుకోలేము. రెగ్యులర్‌గా మనం ఎలా అయితే వంట చేసుకుంటూ తింటూ ఉంటామో, అలాగే రెగ్యులర్‌గా చేసుకునేవి మన గిన్నెలు తోముకోవడం అయితేనేమి, చిమ్ముకోవడం అయితేనేమి, మామూలుగా తుడుచుకోవడం అయితేనేమి, ఇలా బట్టలు ఉతుక్కోవడము, వాటిని మళ్ళీ ఆరేసుకోవడం, వాటిని మళ్ళీ తెచ్చి మడత పెట్టుకోవడం, ఇవన్నీ మనం రెగ్యులర్‌గా చేసే పనులు. ఈరోజు చేసాము, ఈరోజు అయిపోయిందిలే అనుకోవడానికైతే ఏముండదు. ప్రతిరోజు మనం వంట ఎలా చేసుకుంటామో అలాగా కంటిన్యూస్‌గా రెగ్యులర్‌గా చేసుకునే పనులైతే కొన్ని ఉంటాయి కదా! వాటిలో ఇదొకటండి. నేను మామూలుగా గిన్నెలు ఇవైతే నాకు హెల్పర్ ఉంది కదా! గిన్నెలకి మామూలుగా
ఈ చిమ్మడానికి, తోడడానికి వీటికైతే హెల్పర్ అయితే ఉందండి. కాకపోతే ఇంకా ఇంతకుముందైతే ఈ ఇంట్లోకి రాకముందు వరకు నాకు బట్టలు వాష్ చేయడానికి కూడా హెల్పరే ఉండేదండి. మొత్తం గిన్నెలతో పాటు అన్ని పనులు అంటే బట్టలు ఉతకడానికి, వాష్ చేయడానికి కూడా హెల్పరే ఉండేది. కాకపోతే ఈ మధ్య ఏమవుతుందంటే రీసెంట్ టైమ్స్‌లో చాలామంది బట్టలు ఉతకడానికైతే అంత ఇష్టపడట్లేదు. ఆల్మోస్ట్ అందరికీ వాషింగ్ మిషన్‌లు అయితే ఉన్నాయి. నాకు కూడా ఇంతకుముందు టాప్ లోడ్ అయితే ఉందండి. కాకపోతే అందులో నేను ఓన్లీ బెడ్‌షీట్లు, టవల్లు ఇవి పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రమే వేస్తూ ఉండేదాన్ని. ఇంకా నార్మల్‌గా ఎందుకో గాని నాకు అంత అనిపించేవి కాదు. హ్యాండ్ వాషే చేపించేదాన్ని. నాకు మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంటే ఈ 15 ఇయర్స్ నుంచి కూడా అలాగే చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఎవ్వరు దొరకట్లేదండి బయట హెల్పర్స్ అట్లా వాష్ చేయడానికి, బట్టలు వాష్ చేయడానికి. అందుకని చెప్పేసి ఇంకా తప్పకుండా ఈ మిషన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. నాకు కూడా కష్టమైపోతుంది. ఇంకా బయట ఎవరు హెల్పర్స్ దొరకకపోతే మనమైతే అసలు ఉతుక్కోలేము కదా! సరే పోయిన కాడికి పోతాయిలని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ లోడ్ అయితే మంచిగా హాట్ వాటర్ అప్పుడు నేను తీసుకున్నటువంటి టాప్ లోడ్‌లో అన్ని ఆప్షన్స్ అయితే లేవండి. మామూలుగా ఇప్పుడు వచ్చేసి దీంట్లో అయితే అన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి కదా! మనకి ఎలా కావాలంటే అలా వాష్ చేసుకోవడం గానీ, లేదంటే హాట్ వాటర్ పెట్టుకోవడం గానీ, ఇట్లా ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాంలే ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. వర్క్ అయితే ఓకే వాష్ చేసుకుందాము. లేదంటే ఇంకెవరినైనా సరే ఒక హెల్పర్‌ని చూసుకుందామని చెప్పేసి. కాకపోతే నాకైతే ఒక 70% పర్వాలేదు అనిపిస్తుందండి. బెస్టే అనిపించింది. ఎల్జీ కంపెనీ అయితే తీసుకున్నాను. ఇంకా అలా అని చెప్పి ఇంకా బట్టలైతే వాష్ చేస్తున్నాను. కొంచెం మురిగ్గా ఉన్నాయి ఏమైనా ఉన్నట్లయితే కొంచెం హాట్ వాటర్ పెట్టేస్తాను. నార్మల్ రెగ్యులర్‌గా వేసుకునేవైతే కూల్ వాటర్ పెట్టేసుకొని ఇంకా మిషన్ అయితే ఆన్ చేసుకుంటానండి. అలా మిషన్ వేసేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ బట్టలైతే మడతేసుకుంటున్నాను. ఈ బట్టలు చూసారా టీపాయ్ మీద పెట్టాను. 2 డేస్ బ్యాక్ నుంచి అక్కడే ఉన్నాయండి. ఎందుకంటే కొంచెం ఒక్కోసారి ఎక్కువ పని ఉన్నప్పుడైతే బట్టలు మడతేయాలనుకోను. అంటే కిచెన్‌లో గానీ, ఇంకేమైనా సరే వంట పని ఎక్కువగా ఉన్నప్పుడు బట్టలు మామూలుగా దండాల మీద తీసుకొచ్చి అలా వేసేస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు మడతేసి పెట్టుకుంటే మనకే చాలా ఈజీగా ఉంటుంది పని. కాకపోతే ఆ టైంకైతే అప్పుడు అది అనిపిస్తుంది. ఇంక పెట్టేసి ఇంకెళ్ళిపోదాము. మళ్ళీ రిమైనింగ్ పని కిచెన్‌లో గానీ అట్లా ఏమైనా చేసుకుందాం అని చెప్పేసి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉందండి. అలా అని చెప్పి 2 డేస్ నుంచి ఇక్కడ ఇదిగోండి బట్టలైతే పెట్టేశాను. ఇంక ఈరోజైతే మడతేస్తున్నాను. మరి 2, 3 డేస్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఇంకా ఎక్కువైపోతాయండి. ఆ టీపాయ్ మీద వండుకున్న మొత్తం కింద పడిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈరోజైతే మడతేస్తూ ఉన్నాను. మిషన్‌లో బట్టలేసుకోవడం, అవి తెచ్చుకొని మడతేసుకోవడం, మళ్ళీ ఇదంతా కూడా నేను రెగ్యులర్‌గా చేసుకునేటటువంటి పనులేనండి. కాకపోతే ఈరోజు మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి, అందులో అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో, ఇంకా మిషన్‌లో బట్టలేసిన తర్వాత వచ్చేసి బట్టలైతే మడతేసుకున్నా. ఇది కూడా అయిపోయిన తర్వాత మార్నింగ్ పిల్లలు ఎళ్ళేటప్పుడు గానీ, మా హస్బెండ్ ఎళ్ళేటప్పుడు గానీ, మొత్తం ఇల్లంతా అయితే ఎలా పడితే అలా అయితే ఉంటుందండి. మామూలు బెడ్‌రూమ్స్ గానీ, లేదంటే డైనింగ్ టేబుల్ దగ్గర, హాల్‌లో గానీ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మొత్తం ఎలా పడితే అలా అయితే వేసేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారి నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ చేసుకునేది ఉంటే అలా పూజ అయితే చేసేసుకొని, మామూలు ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసి ఇంక అన్ని రూమ్‌లు ఒకసారి అయితే తిరుగుతాను. అంటే బెడ్‌రూమ్‌లోకెళ్ళేసి ఇంకా బెడ్‌రూమ్‌లో ఎక్కడ ఏమేమి ఉన్నాయి తీసేసి మొత్తం ఒక్కసారి అయితే అలా సర్దేసుకొని మొత్తం కలిపి కూడా ఒక 5, 10 మినిట్స్‌లో అయిపోతుందండి. ఒక్కసారి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళు తుడుచుకున్నటువంటి టవల్లు అయితేనేమి ఇవన్నీ ఎక్కడైతే వేసేస్తారండి వాటన్నిటిని కూడా ఒక్కసారి ఆ 2 బెడ్‌రూమ్‌లోకి వెళ్ళేసి అవన్నీ తీసేసి ఎక్కడెక్కడ వేసేసి మళ్ళీ బెడ్లు అంతా సరి చేసేసి ఇంక వెళ్ళిపోతాను. అలాగే డైనింగ్ టేబుల్ గానీ ఇవన్నీ డైలీ నేను రెగ్యులర్‌గా సర్దుకునేటటువంటి పనులేనండి. డైలీ ఒక 10 మినిట్స్ ఇలా ఒక్కసారి సర్దుకున్నట్లయితే మనకు చూడడానికి కూడా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇల్లంతా కూడా క్లీన్‌గా అయిపోతుంది. చూసారా ఇప్పుడు ఆ బెడ్‌రూమ్ అయితే మామూలుగా బట్టలు మడతేసి ఆ బెడ్ అయితే సరి చేసేసాను. ఇంక ఇది వచ్చేసి మాది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఇంక ఇక్కడికైతే వచ్చేసి ఇవన్నీ ఈ టవల్స్ అన్నీ మా హస్బెండ్ తుడుచుకున్నవి ఇవన్నీ ఇక్కడే పెట్టేస్తాను. మార్నింగ్ పిల్లలు గానీ హడావుడిలో వెళ్ళిపోయేటప్పుడు వీటన్నిటిని తీసుకెళ్ళి ఇప్పుడు బయట ఆడేస్తాను. అంటే వీక్లీ వన్స్ అయితే ఉతుకుతామండి. ఇవన్నీ తడిగా ఉంటాయి కదా తుడుచుకున్నటువంటివి. అందుకని చెప్పేసి వీటిని తీసుకెళ్ళి ఒక్కసారి బయట ఆరేసేస్తాను. ఇంకా ఈ ఉతకాల్సినవి టీ షర్ట్లు ఇవన్నీ ఇప్పేసి కూడా ఇక్కడే పెట్టేస్తూ ఉంటారు. ఇంకా అవి తీసుకెళ్ళి ఉతకాల్సిన బాస్కెట్‌లో బట్టలు ఉంటాయి కదా అందులో అయితే వేసేస్తాను. మీ హస్బెండ్ కూడా ఇలాగే ఉంటారా లేదని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చాలామంది హస్బెండ్స్ అయితే వాళ్ళ థింగ్స్ వాళ్ళైనా ఎక్కడెక్కడైతే పెట్టేసుకొని నీట్‌గా చేసేసుకుంటూ ఉంటారు. మా హస్బెండ్ అయితే ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెడతారండి. అస్సలు తీసినవి ఎక్కడైతే అసలు ఎక్కడ తీసినవి అక్కడే ఉంటుంది. సో, ఇంక నేను ఆయన అలా వెళ్ళిపోయిన వెంటనే సర్దడం అయితే స్టార్ట్ చేస్తాను. ప్రతిరోజు నాకు ఇది ఒక 5, 10 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఆ బెడ్‌రూమ్ సర్దేసి నెక్స్ట్ ఈ బెడ్‌రూమ్ సర్దేసి మళ్ళీ హాల్లోకి వెళ్ళేసి డైనింగ్ టేబుల్ ఇట్లా మొత్తం అయితే ఒక్కసారి డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి గ్లాసులు, గిన్నెలు ఇవన్నీ తీసేసి మామూలుగా టబ్‌లో వేసేసి అంటే ఇంకా మేడొచ్చేలోపు మొత్తం టబ్‌లో వేసేసి ఆ టబ్బు బాల్కనీలో పెట్టేసి ఇంకా ఇట్లా ఎక్కడ పనులైతే అట్లా ఒక 5, 10 మినిట్స్ చేసుకునేటప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో, అలానే ఈరోజు కూడా మొత్తం ఇంకా 2 బెడ్‌రూమ్‌లు అయితే సరి చేస్తూ ఉన్నానండి. ఇక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి రెగ్యులర్‌గా ఇవన్నీ సర్దుకొని ఇట్లా చేసుకొని చిన్న పనులు ఏవైనా ఉన్నట్లయితే ఇలా చేసుకునే లోపే నాకు టైం అయితే అయిపోతుంది. హాఫ్ డే స్కూల్సే కాబట్టి అలా చూసేలోపు ఇలా టైం అయితే అయిపోతుందండి. ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందో. ఇంక 12 కల్లా అన్ని ఇలా చిన్న పనులు ఏమన్నా ఉన్నట్లయితే 12 కల్లా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళేసి పిల్లల్ని పిక్ చేసుకొని రావాలి. 12:15 కల్లా వెళ్ళేస్తే పిల్లల్ని పిక్ చేసుకొని ఇంటికొచ్చేలోపు 12:45, 1 అయితే అవుతుందండి. ఇంక అలానే వెళ్ళేసి పిల్లల్ని పిక్ చేసుకొని వచ్చేసాను. పిల్లల్ని పిక్ చేసుకొని వచ్చేసేలోపు టైం అయితే 1 అయితే అయిపోతుందండి. ఇంక లంచ్ ప్రిపేర్ చేయాలి కదా! ఏం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ చిక్కుడుగాయలు అయితే
ఫోల్డ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్‌నూన్స్ ఎలాగో మా హస్బెండ్ రారు కదా! పిల్లలు నేనే కాబట్టి మాకు 1 కర్రీ అయితే సరిపోతుందండి. ఈవినింగ్ టైంలో అయితే 2 కర్రీస్ అయితే చేస్తూ ఉంటాను. ఏదన్నా ఒక పప్పు గానీ, ఫ్రై గానీ, పచ్చడి గానీ, ఫ్రై గానీ అట్లాగా. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఆల్మోస్ట్ 90% ఒక కర్రీ చేసుకోవడానికే ఇష్టపడతాము. సో, ఈ వీడియో అయితే ఇదేనండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.